సంభోగం నుంచి సమాధి వరకు చాలా దూరం ఉంది. దానికొక మార్గము, వంతెన కూడా ఉన్నాయి. సమాధి పరమావధి అయితే అక్కడికి చేరుకునే నిచ్చెనలో సంభోగం తొలిమెట్టు. తొలిమెట్టును ఎక్కేందుకు నిరాకరించేవారు ఎప్పటికీ ముందుకు పోలేరు. కనీసం రెండవ మెట్టుపై కూడా కాలు మోపలేరు. సంపూర్ణ చైతన్యంతో, అవగాహనతో, ఎరుకతో తొలిమెట్టుపై అడుగు వెయ్యాల్సిందే. అంటే మీరు అక్కడే ఆగిపోతారని కాదు. తొలిమెట్టుపై అడుగు పెట్టడం ముందుకెళ్లేందుకు దోహదపడుతుంది. అది ప్రారంభం మాత్రమే. సమాధి వరకు వెళ్లేందుకు ఇంకా చాలా మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. తొలిమెట్టును ఎక్కేందుకు నిరాకరిస్తూనే చివరి మెట్టును చేరుకోవాలనుకోవడం, కొవ్వొత్తి వెలుగును అవగాహన చేసుకోకుండానే సూర్యకాంతి కావాలనుకోవడం మానవాళికి పెద్ద అవరోధంగా పరిణమించింది. అది జరిగే పని కాదు. సూర్యకాంతిని అర్థం చేసుకోవాలంటే చిరుగాలికి రెపరెపలాడే చిరుదీపం వెలుగును ముందుగా మనం తెలుసుకోక తప్పదు. అలాగే చివరి మెట్టును చేరుకోవాలంటే తొలిమెట్టును ఎక్కాల్సిందే. సంగీత జ్ఞానం కావాలంటే సరిగమలు తెలుసుకోవాల్సిందే. దివ్యప్రకాశం దిశగా వెళ్లాలంటే చిరుదీపం వెలుగును తెలుసుకోవాల్సిందే. పెద్ద సముద్రాన్ని తెలుసుకోవాలంటే చిన్న నీటి బిందువు గురించి తెలుసుకోవాల్సిందే. మనకున్న పరమాణువు పరిజ్ఞానం పదార్థపు శక్తిని బహిర్గతం చేసింది. ప్రకృతి మనకు లైంగిక శక్తి రూపంలో సంభోగ పరమాణువులను ఉచితంగా ప్రసాదించినా వాటి గురించి మనం ఏమాత్రం పట్టించుకోము, అన్వేషించము. సెక్స్ను వ్యతిరేకిస్తూనే ఎలాగోలా కళ్ళు మూసుకుని శృంగారాన్ని కానిచేస్తూ జీవించేస్తాం. లైంగిక శక్తిని సంపూర్ణంగా, హృదయపూర్వకంగా మనం ఎప్పుడూ అంగీకరించం. దాని లోతుల్లోకి ఆనందంతో, కృతజ్ఞతాపూర్వకంగా ప్రవేశించి ఆ పరమానందంలో ఓలలాడేందుకు మన దగ్గర ఎలాంటి రసవాద ప్రక్రియకు సంబంధించిన పరిజ్ఞానం లేదు. ఏ రోజు మానవాళి ఆ రసవాదాన్ని తెలుసుకుంటుందో ఆ రోజు నుంచే నవీన మానవుని జననానికి ఆస్కారం ఏర్పడుతుందని నేను మీకు ఎప్పుడో చెప్పాను. శక్తి విషయంలో స్త్రీ పురుషులు భిన్న ధృవాలు. పురుషుడు ధనధ్రువం అయితే స్త్రీ రుణధ్రువం. ఈ రెండు ధృవాలు సవ్యంగా కలుసుకుంటే సామరస్యపూర్వకమైన, స్వరమాధుర్యమైన చక్కని శక్తి వలయం ఏర్పడుతుంది. స్త్రీ పురుషులు సంభోగాన్ని చాలా గాఢంగా, ఎక్కువసేపు, అంటే కనీసం అరగంట సేపు కొనసాగించగలిగితే వారి శారీరక విద్యుత్తు సంపూర్ణంగా ఏకమై వారి చుట్టూ కాంతి వలయం ఏర్పడుతుంది. అది మనకు చీకటిలో తెలుస్తుంది. ప్రసిద్ధ పరిశోధకులు కొందరు ఆ దిశగా అనేక పరిశోధనలు చేసి కొన్ని ఛాయాచిత్రాలను సైతం తీశారు. ఆ అనుభవం పొందిన జంటకు సెక్స్ నుంచి శాశ్వతంగా విముక్తి లభిస్తుంది. అయితే అది మీకు లభించిన అనుభవం కాదు కాబట్టి అది మీకు వింతగానే ఉంటుంది. కావాలంటే మీరు కూడా దానికోసం ఒకసారి ప్రయత్నించి చూడండి. సంభోగం కేవలం శారీరక సుఖం మాత్రమే కాదని, ఆధ్యాత్మికంగా ఎదిగేందుకు అది చక్కని సాధనమని గ్రహించి మీ శృంగార జీవితాన్ని మళ్లీ మొదటి నుంచి కొత్తగా ప్రారంభించండి.